నేటి పునీతులు పునీత జూలియ బిలియర్డు గారు. Angelus Domini nunciavit Mariae. యువతి గర్భవతి అయ్యున్నది. సోమవారం ఏప్రిల్ 8, 2024. మొదటి పఠనం యెషయా గ్రంథము 7వ అధ్యాయం 10 నుండి 14 మరియు 8వ అధ్యాయం 10 వచనాలు. ప్రభువు మరల ఆహాసునకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ గురును పాతాళము క్రింది నుండి అయినను లేక ఆకాశముపై నుండి అయినను చూపింపుమని ప్రభువును అడుగుకోవచ్చును. కాని ఆహాసు, నేను ఏ గుర్తును అడుగను, నేను ప్రభువును పరీక్షకు గురిచేయను అని అనెను. అంతట యెషయా ఇట్లనెను, దావీదు వంశరాజులారా వినుడు. మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని గూడ విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. మీరెట్టి ఆలోచనలు చేసినను అవి వ్యర్థమగును. మీరెంత మాటలాడినను ప్రయోజనముండదు. ప్రభువు మాకు బాసటగానున్నాడు. ఇది ప్రభువు వాక్కు. నన్ను గూర్చి శాసన గ్రంథమందు వ్రాయబడినట్టుగా ఇదిగో, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇట వచ్చియున్నాను. రెండవ పఠనం హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయం 4 నుండి 10 వచనాలు. ఏలయన ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఏనాటికిని పాపములను తొలగింపలేదు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించునప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లు అనెను, నీవు జంతుబలులను అర్పణలను కోరలేదు, కాని నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకును పాప పరిహారార్థమైన అర్పణలకును నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేను ఇట్లంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమునందు వ్రాయబడినట్లుగా ఇదిగో, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇట వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను అర్పణలను దహన బలులను పాపపరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు. నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణమంతయు చట్ట ప్రకారమే జరిగినను. ఆయన ఇట్లనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చియున్నాను అని పలికెను. కనుక పాతబలులను అన్నిటిని తొలగించి వాని స్థానమున దేవుడు రెండవదైన క్రీస్తు బలిని నియమించెను. యేసు క్రీస్తు దేవుడు తనను కోరినటనర్చెను. కనుక ఆయన ఒకే ఒక శరీర బల్యర్పణ చేత మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. ఇది ప్రభువు వాక్కు.